77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ సిద్ధమవుతుంది. మరికొన్ని గంటల్లో ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడబోతుంది. రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఈ వేడుకలు ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరగనున్నాయి. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి రాబోతున్నారు. గత ఏడాది ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవోస్ హాజరయ్యారు. ఇక ఈ ఏడాది జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఇక వీరితో పాటుగా ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు 10,000 మంది ప్రత్యేక అతిథులు. ఈ కవాతుకు వివిధ రంగాల నుంచి సుమారు 10,000 మంది ప్రత్యేక అతిథులుగా హాజరవుతారు. వీరిలో రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు, విద్యార్థులు, క్రీడాకారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, చేతివృత్తివారు, కార్మికులు, స్వచ్ఛంద సేవకులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉండబోతున్నారు. ఇక ముఖ్య అతిథి ఉర్సులా తొలిసారిగా భారత సైన్యం కవాతు సందర్భంగా బ్యాటిల్ ఆర్రే ఫార్మస్ ను ప్రదర్శించబోతున్నారు. ఇక సైనిక ప్రదర్శనలో కవాతు బృందాలు, ఆధునిక ఆయుధ వ్యవస్థలు, డ్రోన్లు, ట్యాంకులు, క్షిపణి వేదికలు ఉండబోతున్నాయి. భారత వైమానిక దళం నిర్వహించే ఫ్లై పాస్ట్ లో వివిధ ఆకృతులతో విమానాలు, హెలికాప్టర్లు ఉండబోతున్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి మొత్తం 30 శకటాలు కర్తవ్య పథంలోకి మెరవబోతున్నాయి. కవాత్, సైనిక కవాతు, త్రివర్ణ పతాకాలతో కర్తవ్య పథ్ మార్గం కనులు విందు చేయబోతుంది. ఇక కవాతు సందర్భంగా దాదాపు 2,500 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలో పాల్పంచుకోబోతున్నారు. ఇప్పటికే గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా 982 మంది పోలీసులకు కేంద్రం అవార్డులు ప్రకటించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, హోంగార్డులు గ్యాలంటరీ అలాగే సర్వీస్ మోడల్స్ అందుకోబోతున్నారు. 6 సిబిఐ అధికారులు రాష్ట్రపతి అవార్డులకు ఎంపికయ్యారు. ఏపీకి చెందిన ఏఎస్పీ ఆర్ఎంకే తిరుమలాచారి, అలాగే తెలంగాణకు చెందిన అదనపు ఎస్పీ జిఎస్ ప్రకాష్ రావు, ఎస్ఐ దామోదర్ రెడ్డి ప్రెసిడెంట్ మెడల్స్ అందుకోబోతున్నారు. తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్రెడ్డి గ్యాలంటరీ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక వీరంతా రేపటి గణతంత్ర దినోత్సవ వేడుకల నాడు అవార్డులు అందుకోబోతున్నారు.